ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి శిష్యుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లి అని పిలువబడినటువంటి మరియ యొక్క బాధ్యతను, అప్పగించబడినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం కోసం ఆ యోహాను అనబడేటువంటి వ్యక్తి వెంటనే ఆమెను తన ఇంట చేర్చుకునేను అని రాయబడింది. ఇక తల్లికి ఇంకేం బాధ ఉండేది? ఆ బాధను కూడా ఇతరులకు ఉపయోగకరంగానే నిర్వర్తించాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 4వ మాట మనం ఒకసారి చూస్తే, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 46వ వచనం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు చాలండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. చాలండి. 3 మాటలు పలికినటువంటి ఈ వ్యక్తి ఈ 4వ మాట పలికేటువంటి సమయంలో చాలా వేదనతో మాట్లాడుతున్నాడు, చాలా బాధతో మాట్లాడుతున్నాడు. అక్కడ రాయబడిన మాట చూస్తే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అంటే తండ్రి యొక్క చెయ్యిని విడిచిపెట్టడానికి కుమారుడికి ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు. నా చెయ్యి ఎందుకు విడిచితివి? వాస్తవంగా ఆయన తన యొక్క ఆ కార్యాన్ని ముగించాలి అంటే తప్పదు, మరణం అవ్వాలి అంటే తండ్రి విడిచిపెట్టాల్సినటువంటి ఆ సమయాన యేసు యొక్క హృదయము తల్లడిల్లిపోతా ఉంది. అంటున్న మాట ఏమిటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. దేవుని యొక్క చేతిని విడిచిపెట్టడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇష్టపడడం లేదు. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్న ఆయనే, నీ చిత్తమైతే నీ చిత్త ప్రకారమే జరిగించు అని అంటాడు. ఒక పక్క తండ్రిని వదులుకోవడం ఇష్టం లేదు, వదులుకోకపోతే పాప పక్షాలన జరగదని తెలిసిన వాడై ఉన్నప్పటికీ ఆ క్షణాన ఆయన కుమారుడైనటువంటి యేసు తండ్రి యొక్క చెయ్యిని విడిచిపెట్టడానికి ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడితో నీకు నాకు ఉన్న సంబంధాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పటికీ చిన్న వాటికే కొన్నిసార్లు దేవుని మనం విడిచిపెట్టే వారంగా ఉంటాం. ఇంత పెద్ద కష్టాన్ని భరిస్తూ ఉన్నటువంటి యేసు, తండ్రి నీవెందుకు నా చెయ్యి విడిచిపెట్టి ఉన్నావు? కష్టాన్ని భరించడానికైనా ఇష్టపడుతున్నాడు, కానీ తండ్రి యొక్క చెయ్యిని మాత్రం విడిచిపెట్టడానికి అతడు ఇష్టపడడం లేదు. ఇశ్రాయేలీయులు కానీ సంతోషం వచ్చినప్పుడేమో ఆయన వెంబడిస్తూ, దుఃఖం కలిగినప్పుడేమో మమ్మల్ని అరణ్యంలోకి చంపడానికి తీసుకొచ్చారా అని నేను గగ్గోలు పెట్టినట్లుగా మన జీవితాలను ఉండాలని ఆయన కోరుకోవడం లేదండి. కుమారుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, కష్టంలో కూడా, శ్రమలో కూడా, ఇబ్బందులకు కూడా, కన్నీటిలో కూడా ఆయన తండ్రి చెయ్యిని విడిచిపెట్టడానికి అతడు ఇష్టపడడం లేదు. నీవు నేను కలిగి ఉండాల్సినటువంటి ఒక ఆలోచన ఏమిటంటే, తండ్రి యొక్క చేతిని విడిచిపెట్టడానికి నీవు నేను ఇష్టపడటానికి ఏమాత్రం కూడా ఉండకూడదని వాస్తవాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నా.
దాని కింద ఇంకొక మాట మనం చూసినట్లయితే 5వ మాటగా యోహాను రాసిన సువార్తలో 19వ అధ్యాయం 28వ వచనంలో, యోహాను రాసిన సువార్త 19:28, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. చాలండి, నేను దప్పికొనుచున్నాను. ఎక్కడున్నాడు? మిట్ట మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఆయన శిలువలో వేలాడుతూ ఉన్నటువంటి యేసు ఇంచుమించు 3 గంటలు, ఉదయం 9 గంటల నుంచి తీర్పు తీర్చి ఆయన శిలువను ఎక్కించే సమయానికి 12 అయింది. 12 గంటల నుంచి ఎండకి ఎండుతూ ఈ గాయాలన్నీ కాల్చబడతా ఉన్నాయి. శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా కారిపోతా ఉంది. ఏమి లేని నిస్సహాయకుడిగా మిగిలినటువంటి యేసు ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన ఆ ఎండలో శ్రమను అనుభవిస్తూ ఆయన పలుకుతున్నాడు. ఏమంటాడు? నేను దప్పిగొని ఉన్నాను అని అంటున్నాడు. దప్పిగొని ఉన్నాను. ఆయన నోటి మాట ఇశ్రాయేలీయులకు దాహాన్ని తీర్చలేదా? ఆయన మోషేతో సెలవిచ్చినప్పుడు, బండను కొట్టమన్నప్పుడు దాహాన్ని ఇశ్రాయేలు ప్రజలు త్రాగలేదా? సమరయ స్త్రీకి బావి దగ్గర నీటిని ఇచ్చినవాడు ఆయనే కదా. ఆయన ఏమంటాడు? నేను ఇచ్చిన నీళ్ళు తాగితే నువ్వు దప్పికొనవు అని పలికినవాడు ఆయన కదా. మరి ఈయన ఏ దప్పిక గురించి మాట్లాడుతున్నాడు? దాహాన్ని తీర్చే దేవుడే నేను దప్పికొని ఉన్నాను అని అంటున్నాడు. ఆయన దప్పిక ఏంటి? ఆయనకున్నటువంటి కొదువు ఏంటి? ఆయనకున్నటువంటి భారం ఏంటి అని అంటే, అందరూ అంతటను మారు మనస్సు పొందవలననే ఆయన యొక్క కాంక్ష, ఆయన యొక్క కోరిక. రక్షింపబడి నమ్మి బాప్తిస్మం పొంది ఆయన మార్గంలో నడిచే వారిని బట్టి ఆయన తృప్తి చెందేవాడై ఉన్నాడు. ఆయనకున్న అసంతృప్తి ఏంటంటే, ప్రజలు రక్షింపబడకపోవడమే ఆయన అసంతృప్తి. ప్రజలు దూరంగా ఉండడమే ఆయనకు అసంతృప్తి. ప్రజలు ఆయనకు దగ్గరగా ఉండకపోవడమే ఆయనకు అసంతృప్తి. ఆయన అంటాడు, నేను దప్పికొని ఉన్నాను అని అంటున్నాడు. కాబట్టి ఆయన దప్పికను తీర్చే పని ఏంటంటే, మనం మారు మనస్సు పొంది ఆయన దగ్గరికి రావడమే ఆయన దప్పికను తీర్చగలుగుతాం. అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు కదా, కీర్తనలు 69:21లో, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చేదునిచ్చారు, చిరకనిచ్చారు. ఆయనకి దప్పిక అయినప్పుడు ఆయన కోరుకున్నటువంటి దాహము, ఆయన దాహము తీర్చబడాలి అని అంటే ఆ చిరక, ఆ చేదు ఆయనకి దాహార్తిని తీరుస్తుందా? తీరుస్తుందా? కాసినంత ఎండ కాస్తే చన్నీళ్ళు లేకపోతే మనకు దాహం తీర్చబడదు. మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో నీళ్ళు ఉన్నాయా అని అడుగుతాం పక్కన వాళ్ళని. ఎందుకోసం? దాహం తీర్చబడాలి ఎండలకి. మనం దాహం కావాలని చెప్పనని ఇంటికి పోతే మసలగాగే నీళ్ళు ఇచ్చారనుకోండి, మన దాహం తీర్చబడుతుందా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన కోరుకున్నటువంటి దాహానికి తగినట్టుగా వారు ఆయనకి సహకరించకుండా వీళ్ళు ఏం చేస్తారు? చేదు చిరకనిస్తూ ఉన్నారు. ఆయన కోరుకున్న ఉద్దేశాలకు తగినటువంటి కార్యాలను ఆయన చూడాలని కోరుకుంటా ఉన్నాడు. అందరూ అంతటను మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. ఎల్లకాలం నేను ఎట్టాగే ఉంటానంటే ఆయన తృప్తి చెందుతాడా?
కాబట్టి ఆయన దాహము తీర్చబడాలి అంటే మన రక్షణ, రెండవది మన మారు మనస్సే ఆయనకు దాహాన్ని తీర్చగలుగుతుంది. ఈ లోకంలో సర్వమానవాళి కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ లోకమంతటిని ఆయన ప్రేమించాడు. సర్వలోకం కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మరి లోకమంతా ఆయన పట్టించుకోక ఆయన యొక్క ఉద్దేశాన్ని గమనించకుండా ఉంటే ఆయన దాహం ఎప్పటికి తీర్చబడాలి? దాహము కలిగినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. మరి మన దాహం ఏంటి? మన వరకు హ్యాపీగా ఉంటే సరిపోద్దని అనుకోవటమా? మన వరకు మనం బాగుంటే చాలులే అనుకోవడం సరిపోతుందా? మనలాగే అనేకులు ఆయన దగ్గరికి రావాలన్న దాహం నీవు నేను కూడా కలిగిన వారమై ఉండాలి. మనలాగే ఆయన మాటలు అనేకులు వినాలని నీవు నేను ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన దాహం కలిగినప్పుడు వారు చేదు చెరకనిచ్చారట. 5వ మాట 6వ మాటను మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనదని చెప్పి ఆయన తన సమయానికి ముగిస్తున్నాడు. తన ఆత్మను దేవునికి అప్పగిస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు దేవుని పని కొరకు ప్రయాసపడినటువంటి తన ఆత్మను మరలా తిరిగి దేవునికి అప్పగిస్తా ఉన్నాడు. నరులారా తిరిగి రండి అని సెలవిచ్చినప్పుడు ఏం చేయాలి? ఇక మన కాలాన్ని ముగించాల్సిందే. ఆయన పిలిచాడు. ఆయన ఇచ్చిన టైం పీరియడ్లో యేసు ప్రభుల వారు ఆయన పనిని కొనసాగించాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తినని అపోస్తలుడైన పౌలు పలికినట్లుగా సమాప్తమైనదని ధైర్యంగా పలుకుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏ పని కోసం ఆయన పని ప్రారంభించాడో, ఏ ఉద్దేశం కోసం ఆయన పని ప్రారంభించాడు, ఆయన యొక్క పని సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన చిందించాల్సిన తన రక్తాన్ని ఆయన చిందిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆయన తన పని చేస్తూ వచ్చాడు. కొంతకాలం తల్లిదండ్రుల దగ్గర పని నిర్వర్తించాడు. కొంతకాలం ఆ 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు. ఆ పరిచర్యలో అనేకులకు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, అనేకులకు మాటల చేత బలపరిచాడు, అనేకులను ప్రేమించాడు, అనేకులను క్రమపరిచాడు, అనేకులకు అద్భుతాలను చూపించిన వాడిగా కనబడతా ఉన్నాడు. వీటన్నిటి చేస్తూ ఆయన తన కాలాన్ని ముగించిన వాడిగా కనబడతా ఉన్నాడు. ఆయన అంటాడు, ఆ చిరకను పుచ్చుకున్న తర్వాత సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. కాబట్టి దేవుడు తనకు అప్పగింపబడినటువంటి బాధ్యత నిర్వర్తించినటువంటి ఆ యొక్క సంతోషాన్ని అక్కడ ఆయన తన మాటలో కనబడతా ఉంది. తనకు అప్పగింపబడినటువంటి బాధ్యత సమాప్తమైనదని ఎరిగాడు. దేవుడు మనకు అప్పగించబడినటువంటి బాధ్యత విషయంలో మనం దాన్ని ముగించగలిగామా? దాన్ని చేయగలుగుతా ఉన్నామా? అసలు దాని గురించిన ఆలోచన లేదా? మన మీద కూడా కొన్ని భారాలు పెట్టాడు కదా ఆయన గురించి ప్రచురం చేయమని, ఆయన గురించి ప్రకటించమని, ఆయన గురించి అనేకులకు తెలియపరచమని మనకు కూడా కొన్ని బాధ్యతలు ఇచ్చాడు కదా. మరి మనం వాటిని ముగించేటువంటి పరిస్థితుల్లో సమాప్తమైనది ఎవరు చెప్పగలుగుతారు? అన్నమాట చేయగలిగిన వ్యక్తి చెప్పగలుగుతారు. చేయలేని వ్యక్తి ఇంకా అవ్వలేదు అని అంటాడు. ఆయన అంటాడు, సమాప్తమైనదని ఆయన తన ఆత్మను అప్పగించెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏ పని చేసి సమాప్తమైనది అన్నాడు అనంటే లోకారాసు సువార్త 4వ అధ్యాయము 15వ వచనం నుండి, లోకారాసు సువార్త 4వ అధ్యాయము 15వ వచనం నుండి
ఆయన అందరి చేత ఘనత నొంది సమాజ మందిరములో బోధించుచు వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీదకి ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలండి. దేనికోసం ఆయన పంపాడు? సమాజ మందిరం అనేకులకు బోధించుచూ వచ్చాడట. అంత మాత్రమే కాదు, ఆయన ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారిని విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభువు హిత సంవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఏ పనులైతే ఆయన మీద ఉంచబడి ఉన్నాయో ఆ పనులన్నిటిని కూడా నెరవేర్చి ఇప్పుడు అంటాడు, సమాప్తమైనదని యేసు తల వంచి తన ఆత్మను అప్పగించెను. ఏ పని కోసమైతే ఆయన ప్రయాణం ప్రారంభించాడో ఆ పని ముగింపులో అంటున్నాడు సమాప్తమైనది అని అంటున్నాడు. మరి మనకు అప్పగింపబడినటువంటి పనిలో మనం కూడా సమాప్తమైనది అని చెప్పగలిగే స్థితిలో నీకివ్వబడినటువంటి బాధ్యతల విషయంలో నువ్వెంతవరకు దాన్ని కొనసాగించగలుగుతా ఉన్నా? అసలు ఆ గ్రహింపనేది కలిగి ఉన్నామా? జ్ఞాపకం చేసుకుందాం. లోకరాశి వార్త 23వ అధ్యాయంలో చివరి మాట మాట్లాడతాడు. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. చాలండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ముగింపు మాట మాట్లాడుతున్నాడు. పని చేసినటువంటి దేవుడు ఏ పని కోసం అయితే ఈ లోకానికి వచ్చాడు? మొన్న క్రిస్మస్ రోజు మనం ఆయన పుట్టాడని సంతోషించాం, గణపరిచాం. ఇప్పుడు 4 నెలలు గడవక మునిపే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆయన ఎందుకు పుట్టాడో ఆ పని ముగింపును కలిగిన వాడై ఉన్నాడు. ఒక గమ్యాన్ని కలిగిన వాడై ఉన్నాడు. ఒక గురి కలిగిన వాడై ఉన్నాడు. దానికి తగినటువంటి ప్రయాణమే కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏమంటే, నా ఆత్మను నీకు అప్పగించుచూ ఉన్నాను, నా ఆత్మను నీకు అప్పగించుచూ ఉన్నాను. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రాయబడింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మన గుండెలో ఉన్న ప్రాణము ఆయన పెట్టిన దీపం. ఆయన నరుని నాసికారంధ్రములు జీవాయువునోదగా నరుడు జీవాత్మాయను చరించగలుగుతా ఉన్నాడు, జీవించగలుగుతా ఉన్నాడు. కాబట్టి నీకు ఆయన ఒక అవకాశం ఈ భూమి మీద ఇచ్చాడు అంటే నీకు మీద కొన్ని బాధ్యతలు పెట్టబడి ఉన్నాయి, నీ మీద కొన్ని భారాలు పెట్టబడి ఉన్నాయి. ఏదో ఓరకి అలా వచ్చి భూమి మీద నుండి వెళ్ళిపోవడం కాదు. ఆయన ఇచ్చినటువంటి బాధ్యతలు 33.5 సంవత్సరాలకే తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి యేసుని కనుక మనం పోల్చుకుంటే మనం ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద కాలాన్ని గడుపుతూ ఉన్నాం? నేనైతే ఎప్పుడో దాటేసా. సంవత్సరాల తరబడి దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. మరి ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశాన్ని నేను కలిగి ఉండాలి కదా. కాబట్టి దేవుడు ఈ మధ్యాహ్న కాల సేవలో జ్ఞాపకం చేస్తున్నాడు కదా. దేవుడు ఇస్తున్నట్టు ఒక చిన్న బాధ్యత విషయంలో నువ్వు ఎంతవరకు కొనసాగలుగుతా ఉన్నావు?
తండ్రి పంపాడు ఒక పని మీద, పనిని కొనసాగిస్తూ నెరవేర్చాడు ఈ దినాన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. చనిపోయినటువంటి సమయంలో కూడా సమాప్తమైనదని పలికి, తండ్రి నా ఆత్మను నీకు, ఎక్కడి నుంచైతే అతడు జీవించబడ్డాడో, చెల్లించగలిగాడో, ఆయనకి మరలా తిరిగి అప్పగిస్తున్నాడు ఆయన ఆత్మను. ఓరకే నా ఇష్టం అని అనుకోవడం కాదు. ఈ భూమి మీద ఉన్నంతకాలం నీ ఇష్టం నా ఇష్టం కాదు, ఆయన ఇష్టం ఉంది. ఆయన ఇష్టాన్ని నెరవేర్చకపోతే ఆయన దగ్గర ఉండటానికి ఏమాత్రం కూడా అర్హులు కాదు. దేవుడిచ్చిన బాధ్యత చాలా నమ్మకంగా పనిచేయాలి, చాలా నమ్మకంగా మనం కొనసాగాలి. కాబట్టి తండ్రి ఉద్దేశాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు, ఆయన ఎంతో ప్రేమతో ఒక మనిషి కోసం దేవుడు వచ్చాడంటే ఏమన్నా అర్థం ఉందా? నీ కోసం ఒక ముఖ్యమంత్రి ఇంటికి వచ్చాడు, నువ్వు ఎక్కడున్నావు తొందరరా అని చెప్పి ఎవరైనా ఫోన్ చేశారనుకో, అసలు మనకు అర్థమవుతుంది ఆ మాట. అసలుకి ఏం మాట్లాడుతున్నావు అని ఎదుటి వాళ్ళని మనం పిక్చర్లాగా చూస్తాం. ముఖ్యమంత్రి ఏంటి మా ఇంటికి రావడం ఏంటి అని అనుకుంటాం కదా. మరి దేవుడు వచ్చాడు నీ కోసం, దాన్ని మనం ఎంత గౌరవంగా చూడాలి, ఎంత ఘనంగా ఎంచుకోవాలి. ఒక మనిషిని ప్రేమించాడు దేవుడు, ఆ మనిషికి చాలా వాల్యూనిచ్చాడు. కనుకనే నేటి వరకు కూడా దేవుని మాటలను ఆ మనుషుల కోసం ప్రకటిస్తూ ఉన్నాడు. దేని స్తోత్రం చెల్లిద్దాం. ఏదో ఆషామాషిగా నా ఇష్టం అనుకోవడం కాదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నీవు కడుగు ముందుకు వేయాల్సిన వ్యక్తి అయ్యున్నావు. కుమారుడైనటువంటి యేసే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పూనుకుని తన ప్రాణాన్నే పెట్టాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను ఎంతవరకు ఆయన పనిని ముగించగలుగుతా ఉన్నా జ్ఞాపకం చేసుకుందాం. తలలు వంచుదాం.